హే ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ ఇయర్లో మనకి ఫస్ట్ లాంగ్ వీకెండ్ అనమాట. ఇది వచ్చేసి ఫ్యామిలీ డే, February 16th. ఈ 3 days కలిసి వచ్చింది కదా. February 16th మండే వచ్చింది. సో 3 days కలిసి వచ్చింది కదా అన్నట్లు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. అది వచ్చేసి వ్యాంకోవర్ నుంచి ఒక 40 minutes ఫెర్రీ రైడ్ అనమాట. అంటే వ్యాంకోవర్ నుంచి ఫెర్రీ తీసుకోవడానికి ఒక 1 hour జర్నీ చేసి వస్తే, ఇక్కడ నుంచి మళ్ళీ ఫెర్రీ రైడ్ వచ్చేసి 40 minutes ఉంటుంది. సో మేము టికెట్స్ ఏం బుక్ చేసుకోలేదు, డైరెక్ట్ వాకింగ్ చేసాము. సో లాస్ట్ ఫెర్రీ వచ్చేసి 11:50కి ఉంది. ఆ ఫెర్రీకి టికెట్ తీసుకొని ఇట్లా లైన్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. మీరు నా వెనకాల చూస్తున్నారా కార్లు, అందరూ అంటే ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాయి ఫెర్రీస్. సో అందరూ అట్లా లైన్లో వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఇప్పుడు నేనున్న ప్లేస్ వచ్చేసి హార్షు బే ఫెర్రీ టర్మినల్ అనమాట. ఇది చూడండి, హార్షు బే ఫెర్రీ టర్మినల్ అంటారు. ఇక్కడ నుంచి నేను లోపల విలేజ్కి వెళ్తున్నా. ఇప్పుడు ఏదన్నా కొంచెం తిందాము అని చెప్పి నేను ఇక్కడికి వచ్చింది 6:30కి ఇక్కడికి వస్తే 8:30 ఫెర్రీ దొరకలేదు, ఎందుకంటే 2 full ఉందన్నమాట. అది 11:30 ఫెర్రీ మాత్రమే ఉంది. సో ఆకలేస్తుంది ఫుల్గా, వెళ్ళి ఏదో ఒకటి తినేద్దాం. ఇప్పుడు విలేజ్లో ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయినాయి. ఈరోజు ఫ్రైడే అనమాట. ఆఫీస్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో అంతా క్లీన్ చేసేసుకొని డైరెక్ట్గా ఇటు వచ్చేసాను. అందుకే ఇంత మెస్సీగా ఉన్నా. అండ్ ఆల్సో ఐఎమ్ ఫుల్లీ ప్రిపేర్డ్ వెళ్ళి పడుకోవాలి అని చెప్పి. ఎందుకంటే మనకు ఫ్రైడే నైట్ ఇప్పుడు నేను తీసుకునేదే ఫెర్రీ 11:50 కంటే అక్కడికి వెళ్ళేసరికి 12 అవుతుంది కదా, 12:15 అట్లా అవుతుంది. సో వెళ్ళంగానే పడుకుండిపోవాలి అని చెప్పి ప్రిపేర్డ్గా నైట్ డ్రెస్ వేసుకొని వచ్చేసిన. ఇప్పుడైతే మనం హార్షు బే విలేజ్లోకి వెళ్దాము. మనం కార్స్తోనే ఫెర్రీలోకి వెళ్ళడం ఒకటే కాదు, మనం నార్మల్గా డైరెక్ట్గా వచ్చి ఫుడ్ ప్యాసింజర్స్ కూడా ఉంటారనమాట. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తారు. మనకి వ్యాంకోవర్ నుంచి హార్షు బేకి బస్సెస్ కూడా ఉంటాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో కూడా ఈజీగా రావచ్చు. సో ఇదన్నమాట మనకు కనిపించేదంతా విలేజ్. ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోయినాయి. చూడండి, మొత్తం క్లీనింగ్ కూడా చేసుకుంటున్నారు అంతా. ఈ బాస్కిన్ రాబిన్స్ అని ఉంది చూసారా, దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. కాకపోతే క్లోజ్డ్ అట రెనోవేషన్స్కి. అరే ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నా, చాలా డేస్ అయిపోయిందని. ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్ క్లోజ్ ఉన్నాయి. నేను అనుకున్నాను లాస్ట్ ఫెర్రీ వచ్చేసి 11:30 కదా, 11:30 వరకు ఉంటారులే, ఎందుకంటే ప్యాసింజర్స్ ఉంటారు కదా, తినడానికి వస్తూ ఉంటారు అన్నట్లుగా బిజినెస్లు అన్నీ ఓపెనే ఉంటాయి అనుకున్నా. కానీ లేదు, ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్డ్ అండ్ అంతా ఎంటీగా ఉంది రోడ్స్ అయితే. ఇంకా మనకి ఇప్పుడు నైట్ తినడానికి ఇక పిజ్జా ఒకటే గతిలాగా అనిపిస్తుంది. చూద్దాము. ఇంతకుముందు ఒకసారి బోబటి తాగాను అనమాట మా ఆఫీస్లో. నాకు మంచిగా అనిపించింది. అప్పటి నుంచి ఎగ్జాక్ట్గా ఎక్కడన్నా దొరుకుతుందా అని ట్రై చేస్తున్నాను. బట్ చూడాలి ఇది కూడా దాంతో మ్యాచ్ అవుతుందో లేదో. ఇట్స్ గుడ్, బాగుంది. యాక్చువల్గా ఇందులో బోబా జెల్లీస్ యాడ్ చేయించుకోవడం మర్చిపోయాను, అది కూడా అడగాల్సింది. జస్ట్ కోకోనట్ జెల్లీస్ మాత్రమే యాడ్ చేయించుకున్నా. ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్, గ్రీన్ టీ అండ్ కోకోనట్ జెల్లీస్ ఉన్నాయి ఇందులో. అండ్ మనం కావాలంటే మ్యాంగో బోబా కూడా వేయించుకోవచ్చు, ఆర్ డిఫరెంట్ బోబాస్ ఉంటాయి. సో ఫుల్గా తినేసి ఇప్పుడు మళ్ళీ మన కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ వెయిటింగ్ రూమ్స్ A and B అని చెప్పి సైన్ బోర్డ్స్ కనిపిస్తే ఏంటా అని చెప్పి ముందుకు నడుచుకుంటూ వచ్చాము. సో ఇప్పుడు మేము వెళ్ళేది లాంగ్డేల్ అనమాట. వెయిటింగ్ రూమ్ A అని ఉంది కదా, బోవెన్ ఐలాండ్కి గిబ్సన్స్కి వెళ్ళే వాళ్ళు వెయిటింగ్ రూమ్ పైకి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో B అని చెప్పి ఇంకొకటి ముందుకు చూపిస్తుంది. బట్ మనమైతే Aకి వెళ్ళిపోదాము. ఇలాంటి వెయిటింగ్ రూమ్స్ ఉంటాయని తెలియక లాస్ట్ టైం 8 hours కార్లోనే కూర్చున్నాను.
సైలెంట్గా ఉంది. ఇగో పడవలోకి వెళ్తున్నాం చూడు. కారు కూడా వెళ్ళిపోతుందా? ఎక్కేస్తున్నాం. కొంతమంది ఇగో మమ్మల్ని అటువైపు వెళ్ళమంటున్నారు. ఇటు నుంచి మనం ఇదంతా షిప్లోనే. ఫెరీ అంటే ఏంటి అని చెప్పి అందరికీ ఒక బేసిక్ ఐడియా అయితే ఉంటుంది. బట్ కెనడాలో ఫెరీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిద్దామని అనుకుంటున్నా. సో రోడ్ మీద ట్రావెల్ చేసే కార్స్, బస్సెస్, ప్యాసింజర్స్ అందరినీ ఒక బోట్లో తీసుకువెళ్ళేదే ఫెరీ అన్నమాట. ఈ ఫెరీ వచ్చేసి ఒక హ్యూజ్ బోట్. అందులో ఒక 5 to 6 డెక్స్ అయితే ఉంటాయి, అంటే లెవెల్స్. దీంట్లో మనం కార్తో కూడా ఎక్కొచ్చు, లేకపోతే వాకిన్ ప్యాసింజర్ లా కూడా వెళ్ళొచ్చు. ఇన్సైడ్ వచ్చేసి సీటింగ్ ఏరియా, వాష్రూమ్స్, ఫుడ్ కోర్ట్ అండ్ కొన్ని ఫెరీస్ లో అయితే అవుట్ సైడ్ డెక్ కూడా ఉంటుంది వ్యూ ఎంజాయ్ చేయడానికి. సో వీటి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అంటే మోస్ట్లీ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు త్రూ దేర్ అఫీషియల్ వెబ్సైట్ ఆర్ యాప్. డైరెక్ట్ గా టెర్మినల్ దగ్గర కూడా వెళ్ళి కనుక్కోవచ్చు. బట్ ఎస్పెషల్లీ ఇలాంటి బిజీ డేస్ లో మనకు అసలు దొరకడం చాలా కష్టం. అండ్ వ్యాంకోవర్ నుంచి ఈ ఫెరీ టెర్మినల్ దగ్గర రావడానికి ఆల్మోస్ట్ 1 hour స్పెండ్ చేస్తాము. సో దానికి తగిన న్యాయం జరగాలి అంటే ముందే మనం టికెట్స్ బుక్ చేసుకొని రావాలి. కార్ వచ్చేసి కింద 2nd or 3rd డెక్లో అయితే పార్క్ చేసేసి పైకి వచ్చా అనమాట. అండ్ మీకు అందరికీ వీడియో చూపించాలి అసలు ఫెరీలో ఎలా ఉంటుంది అని చెప్పి మొత్తం ఫెరీ అంతా ఒక రౌండ్ వేసేసి ఫైనల్గా ఒక టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చొని బుక్ ఓపెన్ చేశాను. సో ఇంకొక 3 minutesలో మనం అయితే వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోతాము. బట్ ఈ వే చూస్తున్నారా, అసలు ఈ విలేజ్ ఎలా ఉంటుంది అనేది చూపిద్దాము అని అనుకుంటే మొత్తం చీకటిగా ఉండేసరికి ఏం కనిపించట్లేదు అనమాట. అసలు మీరు ఇక్కడ మ్యాప్లో చూస్తున్నట్లయితే ఒక పక్కనంతా కొండ ఉంది, ఒక పక్కనంతా వాటర్ అన్నమాట. సో ఇది చూస్తుంటే నాకు ఏం గుర్తొస్తుందంటే ఇండియాలో ఉన్నప్పుడు నేను గోవా వెళ్ళాను. ఆ టైంలో ఆ ట్రావెల్ హైదరాబాద్ టు గోవా వెళ్ళే రూట్ ఇలానే అనిపించింది నాకైతే. ఎస్, వెల్కమ్ టు సన్షైన్ కోస్ట్. ఫైనలీ టైమ్ ఇంతసేపు ఫుల్గా ముచ్చట్లు పెట్టి ఇప్పుడే పడుకోవడానికి వచ్చినాం. టైం ఎంత అవుతుంది తెలుసా? 4 in the morning. సో నైట్ 12కి మేము ఇక్కడికి రీచ్ అయితే 12 నుంచి 4 వరకు ఫుల్ ముచ్చట్లు. ఈ లాస్ట్ టైం కలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమేమి ఉన్నాయో అన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పటికి కూడా వెళ్ళాలని లేదు, బట్ ఇంకేదో పడుకోవాలి, పొద్దున్నే తిరగాలి కదా అన్నట్లు క్లోజ్ చేసినాం అనమాట. సో రేపు మీకు గిబ్సన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి మనము మంచి క్లియర్గా చూద్దాము. అండ్ మోస్ట్లీ అయితే మేము నడుచుకుంటూ వెళ్తే మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనుకుంటున్నాము. సో సీ యూ టుమారో, బాయ్, గుడ్ నైట్. కమింగ్. You want? Can I wear this? Yeah. You can wear that. It's so nice. This is his little garden. Keep off grass. What does he mean? Oh. Keep off, like. Don't walk on the Yeah. But how come if you want to reach there? It's okay actually. Just create a path and just only Use that path always. I'll show his. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ట్రీస్ అన్నీ సేమ్ లైక్ కాంపౌండ్ వాల్ లాగా. ఇండియాలో విలేజెస్లో మనకి గేట్స్ అవి లేకుండా, కాంపౌండ్ వాల్స్ లేకుండా ఎట్లయితే ట్రీస్ పెట్టుకుంటారో అట్లుంది మొత్తం. ఈ చుట్టూరు ట్రీస్ తోటి వాల్ లాగా క్రియేట్ చేశారు. వీళ్ళ ఓనర్ దగ్గర ఈ స్టఫ్ అంతా ఉందన్నమాట. దీంతో ఆయన కొత్త కొత్త ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాడు. ఇది ఆయన వర్క్ స్పేస్ లాగా అంట. అసలు చూస్తే ఏమేంటో డిఫరెంట్ మెషిన్స్ కనిపిస్తున్నాయి నాకు. మరి ఆయన ఏం చేస్తారో ఏమో. వీళ్ళకి ఏ రిపేర్స్ వచ్చినా కానీ ఆయనే అన్నీ చేసేస్తాడంట, ఎవరితో ఏం పని లేకుండా. సి ఇక్కడ అంటే ఇది ఒక ఐలాండ్లో కదా, సో మోస్ట్లీ అందరికీ ప్రతి ఇంటికి బోట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసేది బోటే అన్నమాట. దాన్ని ఆయన వ్యాన్కి ఇట్లా కట్టేసుకొని వెళ్ళిపోతాడు. చూపిస్తా మీకు.
ఇదిగోండి ఆయనది బోట్. ఇక్కడ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి బోట్స్ ఉంటాయి భలే. అండ్ ఈ పక్కన మొత్తము ఒక పక్కనంతా హిల్, ఒక పక్కనంతా సముద్రమే కదా. వీళ్ళకి నచ్చినట్లు కావాలంటే బోట్ పార్టీస్ చేసుకుంటారు, లేకపోతే నార్మల్గా అవసరం ఉన్న పక్కన ఐలాండ్లోకి వెళ్ళాలంటే బోట్స్ తీసుకొని వెళ్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ హట్ వచ్చేసి ఆయన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయట. వాళ్ళ ఓనర్ ఏంటి అంటే మ్యూజిక్ బాగా ప్లే చేస్తాడట, అదర్ కంట్రీస్కి కూడా వెళ్ళి కాన్సర్ట్స్ లాగా చేశాడంట. సో ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు కాబట్టి ఈ ప్లేస్లో ఆయన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీ సండే వీళ్ళకి పెద్ద వాయిస్లు వినిపిస్తూ ఉంటాయంట, గాన కోకిల్లాగా బాగా పాడుతూ ఉండి ప్లే చేస్తూ ఉంటాడంట. రోడ్డు మీద ఒక్కరు లేరు, ఈవెన్ ఇన్ ద మార్నింగ్ నో వన్ ఈజ్ వాకింగ్ అరౌండ్. అండ్ దట్ టు ఇట్స్ సాటర్డే రైట్, ఆర్ ఈజ్ ఇట్ యూజువలీ లైక్ దిస్? అసలు చాలా లైక్ పీస్ఫుల్గా ఖాళీగా ఉన్నాయి రోడ్స్ అన్నీ. అసలు ఈరోజు వర్షం అని చూపించారు కానీ వర్షం అయితే ఏమాత్రం లేదనమాట. చూస్తున్నారా ఎంత ఎండ కొడుతుందో. సో మనకి మంచిగా ఉంటుంది, మంచిగా ప్లేసెస్ విజిట్ చేసి తిరగడానికి. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం అయితే బయటికి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు ఈ సిటీ ఎట్లుంటుంది, ఈ ప్లేస్ ఎట్లుంటుంది ఏంటి అని. వేడి వేడిగా దోశలు వేసుకున్నాం. ఇందులో వీళ్ళు చూసారా ఉరద్ పొడి అంటే మినప్పప్పుని పొడి చేసి వేసుకున్నారు. మనం కారపొడి వేసుకుంటాం కదా సేమ్ అట్లనే. ఓకే లెట్స్ గో టు అనదర్ ప్లేస్. But actually we like planning ourselves, taking our time. Do you want to watch anything? Yeah, we can put something. సో గిబ్సన్స్ వస్తే ఏమేం ప్లేసెస్ విజిట్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఒక బోర్డ్ మీద ఆరో మార్క్స్ తోటి ఇట్లా నేమ్స్ అయితే రాసున్నాయి, మనం ఏమేం చూడొచ్చు అని చెప్పి. సో ఇన్స్టాగ్రామ్ కోసం అయితే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నా అనమాట. ఇక్కడ ప్రెజెంట్ మేము వచ్చేసి ఈ డౌన్ టౌన్ లాంటి ప్లేస్లో తిరుగుతున్నాము. అసలు ఇన్స్టాగ్రామ్ మొత్తం వాట్ ఆర్ ద ప్లేసెస్ టు విజిట్ ఇన్ గిబ్సన్స్ అని సర్చ్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్ చూపిస్తుంది. ఈ రెస్టారెంట్కి వెళ్ళండి, లేకపోతే ఆ రెస్టారెంట్కి వెళ్ళండి, అక్కడ కాఫీ తాగండి, ఇక్కడ ఐస్ క్రీమ్ తినండి, ఇవే ఉన్నాయన్నమాట. అసలు చూస్తున్నట్లయితే చిన్నది ఇది డౌన్ టౌన్ కాదట, అంటే లైక్ డౌన్ టౌనే, ఇది లోవర్ డౌన్ టౌన్ అండ్ దెర్ ఈజ్ ఆల్సో వన్ అప్పర్ డౌన్ టౌన్. అక్కడికి కూడా వెళ్దాం మనము. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి వీఆర్ ఇన్ ఆలివ్ స్టోర్. గిబ్సన్స్లో ఒక హిడెన్ జెమ్ లాంటి ఒక స్టోర్ ఉంది, సన్షైన్ కోస్ట్ ఆలివ్ ఆయిల్. ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు నేను లిటరల్లీ అమేజ్ అయ్యాను. బికాజ్ ఇక్కడ ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆలివ్ ఆయిల్స్, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, ఇన్ఫ్యూజ్డ్ ఆలివ్ ఆయిల్, బాల్సమిక్ వెనిగర్, ఇలాంటి ఎన్ని రకాలు ఉన్నాయంటే ఇక్కడికి వచ్చేంత వరకు నాకు కూడా తెలియదు అన్ని రకాలు ఉన్నాయన్నమాట. గిబ్సన్స్ డెంటల్ సెంటర్. Yes. డాక్టర్ ఇవాంజెలోస్ is a male? Yes. Oh. Dr. Max. Popots is a... Yeah, he is French Canadian. So his last name. Even the patients have like They'll sit and they'll have that view. Nice. Maybe that's why they are coming. అస్సలు ఇక్కడున్న ప్రతి ఒక్క స్టోర్ నుంచి ఎంత మంచి వ్యూ ఉందంటే ప్రతి ఒక్కరికి బ్యాక్ వ్యూ ఇదే ఉందన్నమాట. నా ఫ్రెండ్ ఏం చెప్తుందంటే వాళ్ళది తను డెంటల్ క్లినిక్లో వర్క్ చేస్తుంది అనమాట. వాళ్ళ దాంట్లో అందరూ అసలు మోస్ట్లీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఓల్డ్ పీపుల్ అనమాట. వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కానీ జస్ట్ ఉత్తిగా అట్లా అపాయింట్మెంట్ తీసుకొని చెక్ చేయించుకోవడానికి వస్తారంట. మేము అసలు వాళ్ళు ఎందుకు అట్లా వస్తారు అనుకున్నాం. బట్ మేబీ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా లోపల వామ్ ఉంటుంది, అందుకే వస్తున్నారేమో ఉత్తిగే ఎంజాయ్ చేయడానికి. కెన్ వి సీ బోవెన్ ఐలాండ్? No, we can't see it Not from that? here. We can see like two islands from here. This is Keats, and on the other side it's Gambia. క్లాప్స్. సో ఇది వచ్చేసి సీ వాల్ అన్నమాట, వాక్ చేయొచ్చు. ఇక్కడ చాలా మంది వాకింగ్కి వస్తున్నారు. You're not in charge, Lance. It's Valentine's Day. ఇక్కడ మనం బోట్స్కి రెంట్కి కూడా తీసుకొని వెళ్ళొచ్చు. యా కాకపోతే బోట్ నడిపేందుకు లైసెన్స్ కావాలి.
వై గిబ్సన్స్ అని చెప్పి ఇక్కడ మనకు ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ చాక్ పీస్ కూడా ఉంటాయి అన్నమాట. చాలామంది వై గిబ్సన్స్ అంటే ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అంటే వాట్ దే లైక్ ద మోస్ట్ అబౌట్ దిస్ గిబ్సన్స్ అని చెప్పి రాస్తున్నారు. అందరూ ఐ లైక్ ద వేవ్స్ అండ్ సమ్ అంటే కొంతమంది ఏమో నాకు వేవ్స్ అంటే ఇష్టం, కొంతమంది సన్సెట్ బాగుంటుంది, కొంతమంది పీస్ఫుల్గా ఉంటుంది అని రాస్తే ఐ సీ లైక్ నేను ఒక్కరిది చూస్తున్నాను, లైక్ మన పేర్లు రాశారనమాట. లైక్ ఇద్దరు పేర్లు లవర్స్ పేర్లు రాసుకొని లవ్ సింబల్ వేస్తారు కదా, అది చూస్తే మన ఇండియన్ పేర్లే అవి. మనం మాత్రం అట్లా రాసుకుంటాం ఎక్కడన్నా గోడలు కనిపిస్తే. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనం జస్ట్ ఈ పైర్ మీద వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఆ ఎడ్జ్ వరకు వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. అసలు వ్యూ చూడండి ఇక్కడ. ఇక్కడ మనకు వచ్చేసి గిబ్సన్స్ ల్యాండింగ్ హార్బర్ అని చెప్పి ఉంది. మనం ఆల్మోస్ట్ ఆ పైర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. వచ్చేసి గిబ్సన్స్ వాళ్ళ హార్బర్ అండ్ మోస్ట్లీ చాలా మందికి ఎవరికి వాళ్ళకి బోట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో మనం సమ్మర్ వస్తే ఇక్కడ మంచిగా బోట్ రెంటల్స్ తీసుకొని పార్టీస్ చేసుకోవచ్చు. మిడ్ వాటర్కి వెళ్ళిపోయి అక్కడ ఆగి పార్టీస్ లైక్ సెలబ్రేట్ చేసుకుంటారు. అస్సలు నాకు వ్యూ అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నేను వ్యాంకోవర్లో ఉంటాను కాబట్టి నాకు ఎట్లుంటుంది అంటే ఓకే ఇక్కడ లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఇక్కడికి వస్తే బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఎవ్రీడే మంచి వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటాను. బట్ నా ఫ్రెండ్స్ ఏమైందంటే వాళ్ళు ఇక్కడ ఉండి సోషల్ లైఫ్ లేక వాళ్ళు లైక్ థింకింగ్ అనమాట, ఎందుకు వచ్చాము ఇక్కడికి అని చెప్పి అనుకుంటున్నారంట. లాస్ట్ టైం వ్యాంకోవర్ వచ్చినప్పుడు చెప్తున్నారనమాట, మేము ఇండియన్ ఫేసెస్ చూడడానికి క్రేవ్ అవుతున్నాం, లైక్ వాళ్ళని చూడలేకపోతున్నాము అని చెప్పి అనిపించింది. ఎంతైనా కానీ ఎక్కువ రోజులు ఎక్కడ మనం ఉండలేమేమో, మేబీ వీఆర్ మోర్ ఇన్ టు నేచర్ అయితే మనకి ఇక్కడ ఉండడం నచ్చుతుంది. లేదంటే అసలు ఇక్కడ ఒక్క ఇండియన్ ఫేస్ కూడా కనిపించదట. అండ్ ఆల్సో వాళ్ళకి అసలు బిర్యానీ అనే ప్లేసే లేదంట, ఇక్కడ బిర్యానీ దొరికే ప్లేస్. సో వాళ్ళు ఇండియన్ ఫుడ్ కోసం కూడా చాలా ఫీల్ అవుతున్నారు, లేదు ఏమి ఉండట్లేదు అని చెప్పి. బట్ వన్స్ మంచిగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాము వ్యాంకోవర్కి అని అంటున్నారు. మనకి ఎల్లో కలర్ బోర్డ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి వాటర్ ట్యాక్సీ అనమాట. ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్కి వెళ్ళడానికి మనం ఆ ట్యాక్సీ మాట్లాడుకొని వెళ్ళొచ్చు అండ్ తక్కువ ప్రైజెసే ఉంటాయి. అవే నార్మల్గా ఇక్కడికి రావడానికి ఫెరీ తీసుకున్నాం కదా నిన్న, ఆ ఫెరీస్ ఏమన్నా ప్రాబ్లం వచ్చి లేవు అనుకోండి, ఇట్లా మామూలు బోట్ తీసుకుంటే మాత్రం 200 to 250 ఛార్జ్ చేస్తారంట పర్ పర్సన్. ఈ వాటర్ ట్యాక్సీస్ కొంచెం ప్రైజెస్ చాలా తక్కువే ఉంటాయి. వన్ ఐలాండ్ టు అనదర్ ఐలాండ్ మనము ఈజీగా వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు చూసారా, ఇవన్నీ మనము చూడొచ్చు అనమాట. అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయట వేల్స్. అవి ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ వేల్స్ మనం చూడొచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నారు. వాటర్ ట్యాక్సీ వెళ్తుంది ఇప్పుడే, ఎవరినో ఎక్కించుకొని. ఎక్కడ ట్రిప్కి వచ్చినా కానీ నేను ఏం చేస్తానంటే పెద్ద పెద్ద విషెస్ పెట్టుకుంటాను. నేను బిగ్ యానిమల్స్ చూడాలి, లేకపోతే వేల్స్ చూడాలి, లేకపోతే ఏదో ఒకటి పెద్దవి చూడాలి అన్నట్లు అనుకుంటా, కానీ ఎప్పుడు ఏది చూడను. హోప్ఫుల్లీ ఏదన్నా ఒకటి ఈసారి ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళాలి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి ఇక్కడ గిబ్సన్స్ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అన్నమాట, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్వి. మనకి వ్యాంకోవర్లో బ్లూ కలర్లో కనిపిస్తాయి కదా, ఇక్కడ అన్ని వైట్ కలర్లో ఉన్నాయి వీళ్ళవి. బీసీ ట్రాన్సిట్. ఇక్కడ చూస్తున్నారు కదా, డూ యూ నీడ్ ఎ హెల్ప్ ఇన్ యువర్ హౌస్, ఏదైనా కానీ చేయడానికి కింద ఇట్లా వాళ్ళ పేరు రాసి వాళ్ళ ఫోన్ నెంబర్ రాశారు. కావాలనుకున్న వాళ్ళు ఇట్లా ఒకటి జింపుకొని వెళ్ళి అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తారనమాట. ఇది బాగుంది భలే అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ స్టాచ్యూ వచ్చేసి జార్జ్ W. గిబ్సన్ అనే ఆయన అనమాట. ఈయన
ఒక 1886లో ఒక బోట్ బిల్డ్ చేసుకొని జస్ట్ సెయిలింగ్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఒక ఐలాండ్ కనిపించింది అండ్ హీఈస్ ద ఫస్ట్ పర్సన్ అనమాట ఇక్కడికి రావడం. కనిపెట్టాడు కాబట్టి ఈ ప్లేస్కి గిబ్సన్స్ అని పేరు వచ్చింది. ఇది వచ్చేసి 1886లో ఫస్ట్ టైం వచ్చాడు. 1947లో దీన్ని ఒక సిటీ లాగా చేశారనమాట. మైక్స్ ప్లేస్ అని చెప్పి ఒక ఫేమస్ ఐస్ క్రీమ్ స్పాట్ ఉంది ఇక్కడ. సో ఇది వచ్చేసి జస్ట్ డే 1లో హాఫ్ డే మాత్రమే ఫినిష్ అయింది. బట్ వీడియో లెంత్ వచ్చేసి 20 minutes అవుతుంది. అందుకనే నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ దేర్ విల్ బి part 2 కమింగ్ సూన్. నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను within 2 to 3 days గ్యాప్లో. I hope you all enjoyed this video. So please do not forget to hit like, share, comment and subscribe to my channel. And పక్కనే నోటిఫికేషన్ బెల్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో నా part 2 వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching until then. See you all in the next video. Bye bye.